Garuda Kitchen World exclusive stainless steel సామాన్లు wholesale and retail Aziz Plaza in Hyderabad. శివాజీ అండ్ పల్లవి ప్రశాంత్ వీళ్ళిద్దరిలో టాప్ 2 లో ఎవరు గెలవాలనుకుంటారు అంటే రైతు బిడ్డే గెలవాలండి. ఎందుకంటే ఆయన ఒక సాధారణమైన ఒక మనిషి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సోషల్ మీడియాలో ఆయన గోల్ ఏంది, బిగ్ బాస్లోకి వెళ్ళాలి అన్న గోల్తో వీడియోలు స్టార్ట్ చేశాడు. ఆయన ఆ వీడియోలతో బిగ్ బాస్ హౌస్లో అడుగు పెడతామే గెలిచిపోయాడు ఆల్మోస్ట్. ఆయన ఏదో మాకు కప్పు తేవాలి బయటికి చూపించాలని అసలు మాకు అసలు లేనే లేదు. ఎందుకంటే ఇన్ని రోజులు ఉంటాడని కూడా మేము ఎక్స్పెక్ట్ చేయలే. కానీ ఇంతమంది సెలబ్రిటీలు వచ్చి వెళ్ళిపోతుంటే ఎక్కడ కదలకుండా స్పష్టంగా అక్కడే ఉన్నాడు బిగ్ బాస్ హౌస్లో ఇప్పుడు కూడా. సో ఇంత దాకా ఉన్నాడంటే ఒక కామన్ మ్యాన్ మామూలు విషయం కాదు. ఇంకొకటి, కామన్ మ్యాన్కి కప్పు ఇస్తే రేపొద్దున బిగ్ బాస్ సీజన్ 8 పెడితే కామన్ మ్యాన్కి ఇచ్చేటప్పుడు సెలబ్రిటీలను ఎందుకు పిలుస్తారు అని అంటారని నాగార్జున గారు ఇప్పుడు అమర్దీప్కి ఇద్దామన్న ప్లాన్లో అయితే ఉన్నారని తెలుస్తుంది మాకు పక్కాగా. అది ఇంకొకటి, మీరు ఓటింగ్ మాకు చూపిలా కానీ ఇంత వచ్చింది అంత వచ్చిందని చెప్పారు నాగార్జున గారు. అది కూడా మాకు చూపిస్తే ఓకే ఇంత వచ్చింది, ఈ పర్సన్కి ఎంత వచ్చింది అని మాకు తెలిసిద్ది. మాకు తెలపలా. సార్ మీరు ఓటింగ్ ఫాలో అవుతున్నారు, అది పైన దేవుడికి తెలియాలా, అది సెకండరీ, అది వదిలేయండి. ఇంకొకటి, మీరు బిగ్ బాస్ హౌస్లో కాలర్ పట్టుకొని వెళ్ళేటప్పుడు ఏం మాట్లాడాల, లోపలికి నెట్టేటప్పుడు ఏం మాట్లాడాల, కొరికేటప్పుడు ఏం మాట్లాడాల, ఏమనంటే అమర్దీప్ సూపర్ అమర్దీప్ సూపర్ అన్నారు. సో అమర్దీప్ సూపరు అన్నారు. ఆ కెప్టెన్సీ ఎలా వచ్చింది, అడుక్కుంటే వచ్చింది. ఆ కెప్టెన్సీ అడుక్కుని వచ్చినప్పుడు ఆ కెప్టెన్సీలో ఎలా ఉండాలి, నువ్వు చెప్పినట్టుగా అందరు వినేటట్టు ఉండాలి. నువ్వే క్యా కూ అంటే ఇంకెవడంటాడు. అసలు క్యాప్టెన్సీ నీకు ఎందుకు వచ్చిందో కూడా నువ్వు అడుక్కున్నా సరే ఎందుకు ఇచ్చారో నాకు అనిపించింది నాగార్జున గారు. అది నాకు తెలిసి 100% చెప్తున్నా, నిన్ను గెలిపించేది మాత్రం నాగార్జున గారే. అది మాత్రం 100%గా చెప్తున్నా. మా టీవీ అని సపోర్ట్ చేస్తున్నారు, పక్కా చెప్తున్నా, జెన్యున్గా చెప్తున్నా. ఏంటంటే ఒక కామన్ మ్యాన్కి నా చేతంటే కప్పు ఇవ్వటం ఏంటి, రేపు పొద్దున ఇంకా బిగ్ బాస్ 8 సీజన్ పెడితే కామన్ మ్యాన్కి కప్పు ఇచ్చేటప్పుడు సెలబ్రిటీలు మమ్మల్ని ఎందుకు సెలెక్ట్ చేస్తున్నారు, వాళ్ళతో మమ్మల్ని ఎందుకు ఆడిస్తున్నారు అన్న పాయింట్ మీకు వస్తుంది అని ఈ రోజున ఆయనకి కప్పు ఇవ్వకుండా ఈ రోజున మీరు మారుస్తున్నారు. ఇది మాత్రం చాలా ఖండిస్తున్నామండి నాగార్జున గారు. టాప్ 3 అయితే మీ ఓటు ఎవరికి? రైతు బిడ్డ. ఒకవేళ అమర్, అర్జున్, ప్రియాంకలో విన్నర్ ఇవ్వాలనుకుంటే మీరు ఎవరికి విన్నింగ్ చేస్తారు? అర్జున్ అన్న. ఒకవేళ అమర్ గెలిస్తే మీ ఫీలింగ్ ఎట్లా? ఇంకేం లేదన్నా, మొత్తం బ్యానర్లు గేండర్లు అన్నీ వేయించుకొని నాగార్జున గారి ఫోటోలు వేయించుకొని అక్కడికి వెళ్ళి ధర్నాలు చేయటం అన్న పక్కా చెప్తున్నా. అది ఎందుకంటే అందరూ కూడా నాగార్జున గారు ఇంత అమౌంట్ వస్తుంది అనేటప్పుడు ప్రతి ఒక్కళ్ళు కారు కొనుక్కుంటా, నేను ఇల్లు కొనుక్కుంటా, నాకు అక్కడికి వెళ్ళాలని ఉంది ఇక్కడికి వెళ్ళాలని ఉంది తన వాళ్ళ స్వార్థం చూసుకున్నారు తప్ప. కానీ ఒక రైతు బిడ్డ బయట జరిగేది రైతులు చనిపోయిన కుటుంబాలకే ఇస్తానని చెప్పడం జరిగింది, చనిపోయిన రైతులకే ఇస్తామని చెప్పడం జరిగింది. కానీ లోపలికి వెళ్ళినా సరే స్వార్థంగా ఆయన సంపాదించకుండా బయట రైతుల గురించే పోరాడుతున్నాడంటే దట్ ఈస్ రైతు బిడ్డ. ఆ ఒక్క పాయింట్కైనా సరే మనం ఆయనకి ఓటింగ్ వేసుకొని ఆయన కప్పు తీసుకుని బయటకు వచ్చేటట్టు మనం చూసుకోవాలా. అది ఎవరు గెలిచే ఛాన్స్ ఉందంటారు? ఎవరు గెలిచే ఛాన్సెస్ అయితే లేవు. ప్రియాంక, అర్జున్ గారు, శివాజీ గారు, వీళ్ళలో తెలివైన వాళ్ళు ఎవరంటారు? ఓకే, శివాజీ అన్న. మీ ఓటు ఎవరికి వేస్తారు? రైతు బిడ్డ. శివాజీ గారు అండ్ పల్లవి ప్రశాంత్ గారు వీళ్ళిద్దరిలో టాప్ 2లో ఉంటే ఎవరు గెలవాలనుకుంటున్నారు? నా సపోర్ట్ ఎప్పుడు పల్లవి ప్రశాంత్ కామన్ మ్యాన్కి. ఎందుకంటే శివాజీ గారు ఆడారు, బట్ పల్లవి ప్రశాంత్కి సపోర్ట్ చేశారు. ఆయన కూడా ఫీల్ అయ్యేది ఏంటంటే నేను గెలవడం కన్నా వీళ్ళు గెలవడం చాలా బెటర్, 10 మందికి ఇన్స్పిరేషన్ అవుతారు అనే థాట్లో ఆయన ఉన్నారు. బట్ బయట జనాలు కూడా అదే థాట్లో ఉన్నారు. ఇప్పుడు ఒక వ్యక్తి ఏదీ లేని స్థాయి నుంచి వచ్చి 10 మందికి ఆదర్శంగా నిలవడం అంటే అది నాట్ ఏ సింపుల్ మ్యాటర్. ఎంత హార్డ్ వర్క్ ఉంది, ఎన్ని గేమ్లు ఆడాడు, ఎంతమందిని ప్రేమగా చూసుకున్నాడు, ఎక్కడైనా ఒక్కసారి కూడా బ్యాక్ బిచ్చింగ్ జరగలేదు పల్లవి ప్రశాంత్ అనే వ్యక్తి. ఇలా అన్నీ క్యాల్కులేట్ చేసుకుంటే పల్లవి ప్రశాంత్ ఇద్ద విన్నర్. ఏదైనా గ్యాంబ్లింగ్ చేసి వేరే వాళ్ళని గెలిపించావని చూసినా నెక్స్ట్ సీజన్ ఉండదు, ఎవడు చూడడు. ఎందుకు చూడంటే ఒక షో జెన్యూన్ అని చెప్పుకొని బయటికి పోర్ట్రేట్ చేసుకున్నారు. ఫస్ట్ సీజన్లో ఇదంతా స్క్రిప్టెడ్ కదా అనే టాక్ వస్తే వాళ్ళు లోపల వాళ్ళతో కూడా బయటికి పోర్ట్రేట్ చేయించిన తర్వాత మళ్ళీ అదే రిపీట్ అయితే చూసేవాళ్ళు పిచ్చోళ్ళు కాదు, బరాబర్ బైకాట్ చేస్తారు. ఇదైతే పక్కా. ఇన్ని సీజన్లు అంటే కొన్ని లాంగ్వేజ్ల్లో 17-18 సీజన్లు కూడా నడుపుతున్నారంటే
దాంట్లో విషయం ఉంది కాబట్టి నడుపుతున్నారు. ఎవడైతే జెన్యున్గా ఉంటాడో ఆడే గెలవాలి కాబట్టి పల్లవ ప్రశాంత్. ఒకవేళ అమర్ గెలిస్తే మీరు ఎలా ఫీల్ అవుతారు? గెలిస్తే ఏముండదు, మా టీవీ చూడటం మానేస్తా, డైరెక్ట్ చూడటం మానేస్తా. ఇప్పుడు వాళ్ళు దాంట్లో సీరియల్స్ చేశారు, వాళ్ళకి లైఫ్ ఇచ్చింది మీరే, అంత మాత్రాన నెత్తిన పెట్టుకోవాల్సిన అవసరం లేదు కదా, ఎవరికీ లేదు. మీరు నమ్ముతారో లేదో, అమర్ ఒక్క గేమ్ ఆడా, పర్టికులర్గా ఒక గేమ్ ఆడా, ఒకరినన్నా గొడవ పెట్టుకోకుండా మంచిగా ఉండి ఉన్నాడా? ఒకరి దగ్గరైనా తిట్లు తినకుండా ఉన్నాడా? బ్యాక్ బిచ్చింగ్ చేయకుండా ఉన్నాడా? ఇలా చెప్పుకుంటా పోతే ఇంత లిస్ట్ ఉంది. అరే అస్సలు పూతరేకులు ఏం పాపం చేసాయరా దాచిపెట్టుకొని తినడానికి అందరికి పంపితే? నాకు అర్థం కావట్లేదు. మళ్ళీ అదే పల్లవ ప్రశాంత్ చిన్న టీ ఎత్తుకెళ్ళి శివాజీకి ఇస్తే మాత్రం నాగార్జున గారు అడుగుతారు. అదే అమర్ బొచ్చడు సార్లు అన్న లగ్జరీ బడ్జెట్లో వచ్చిన ప్రతిసారి వాడికి నచ్చింది దాచిపెట్టుకుంటాడు, వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఇస్తాడు, లేదా వాడు తింటాడు. స్ప్రైట్లు అనేటి 162 స్ప్రైట్లు తాగాడు, లెక్క కూడా చెప్తాడు శివాజీ. దాంట్లో ఏముందన్న? ఓకే, నువ్వు తాగపోవడం సెకండరీ, బట్ పక్కన వాళ్ళకి లేకుండా చేయడం అనేది మాత్రం కరెక్ట్ కాదు కదా. అలాంటి వ్యక్తి ఎందుకు విన్నర్ అవ్వాలి? నేను ఒకటే అడుగుతున్నాను, అమర్దీప్ విన్నర్ అవ్వాలి ఓటేసి ప్రతి ఒక్కరిని ఒకటే అడుగుతున్నా, అవ్వడానికి ఏం క్వాలిటీస్ ఉన్నాయి? పల్లవ్ ప్రశాంత్ కన్నా ఏ విషయంలో తక్కువ ఉన్నాడు? కామెంట్ చేయండి. నిజంగా చెప్తున్నాను, పల్లవ్ ప్రశాంత్ కన్నా ఒక్క క్వాలిటీ అమర్దీప్కి ఎక్కువగా ఉంటే ఏం చేసినా బరాబర్ ఓకే. లేదు అంటే మేము ఆడియన్స్ ఎవరు పిచ్చోళ్ళు కాదు, చూస్తున్నారు కదా, ఓట్లు అందరూ వేస్తున్నారు. ఇంకోటి నెంబర్లు పనిచేయట్లేదు, ఇది మరీ దారుణం. ఒక వీడియో చేస్తే దాని కింద నియర్లీ 10,000 కామెంట్లో దగ్గర 1,200-1,300 కామెంట్లు నెంబర్ పనిచేయట్లేదు అని వస్తుంది. అది ఎంత అంటే 100%లో ఒక 10% నిజంగా కాకుండా ఎందుకని కామెంట్లు వస్తాయి? ఎక్కడో ఏదో జరుగుతుంది, బట్ ట్రై చేస్తున్నారు, కీప్ ట్రయింగ్. సామాన్యుడు చేయగలిగినంత చేస్తున్నాడు పల్లవ ప్రశాంత్ గెలవడానికి. చూద్దాం ఏమైద్దో. బట్ ఓటు వేసే వాళ్ళు కూడా ఆడుతున్నారా లేదా చూసి ఓటేయండి, గెలిపించండి. థ్యాంక్ యూ. శివాజీ అండ్ పల్లవి ప్రశాంత్ వీళ్ళిద్దరూ టాప్ 2లో ఉంటే ఎవరు గెలవాలనుకుంటున్నారు? పల్లె ప్రశ్న గెలవు అనుకుంటా బ్రో. క్వశ్చన్ చెప్తా. మన శివాజీ అన్న కూడా కప్పు కొట్టడానికి రాలేదు, చాలాసార్లు చెప్పాను నేను. కప్పు కొట్టడానికి రాలేదు, ప్రజల మనసు గెలవడానికి వచ్చినాడు. నా మొన్న కొడుకు వచ్చి ఒక మాట అన్నాడు, డాడీ నువ్వు ఎంత పెద్ద హీరో మాకు తెలియదు కానీ నువ్వు ప్రతి ఇంట్లో ఉన్నావు అన్న, ప్రతి ఇంట్లో శివాజీ ఉన్నాను. సో అది జాలన్న శివాజీ అని చెప్పాడు. ఒకవేళ చెప్తున్నా శివాజీ అని కప్పు కొట్టినా కూడా 100% కప్పు పల్లె ప్రశ్నకి ఇస్తాడు. సో అది ఇవ్వడం కన్నా కూడా డైరెక్ట్ పల్లె ప్రశ్నకి ఇస్తే బాగుంటుంది అని అనుకుంటున్నా. ఎందుకంటే కూడా పల్లె ప్రశ్నకి గెలిచిన కప్పు అన్నాడు, ఏదైతే అన్నాడో 50 lakhs వస్తాయి కదా, ఆ 50 lakhs ప్రజలకి ఇస్తాడు. సో నిజంగా చాలా బాగుంది. ఆ 50 lakhs ఇవ్వడం వల్ల చాలా ప్లస్ అయింది. సో మన శివాజీ ఇచ్చినా కూడా శివాజీ 50% ఇస్తే మొత్తం మిగిలాడు కదా. సో శివాజీ మన పల్లె ప్రశ్న మొత్తం ఇచ్చేస్తాను కాబట్టి పల్లె ప్రశ్న వస్తే బాగుంటుంది, తనని గెలిపిస్తే బాగుంటుంది. ఎవరు గెలిచే ఛాన్స్ ఉందంటారా? ఎవరికి ఛాన్స్ లేదంట. ఎందుకంటే చాలా నేను అనుకుంటే స్టార్టింగ్లో అరే ఎందుకు ఇంతమంది తెలుగు యాక్టర్స్ ఉండగా ఎక్కడో వేరే లాంగ్వేజ్ వాళ్ళని పట్టుకొచ్చి అవసరం అనుకున్నా కానీ ఎప్పుడైతే తను ప్రజల దగ్గరకు తను శివాజీ దగ్గరకు వచ్చి ఏడుస్తుంటే కానీ పల్లె ప్రశ్నతో ఒక కాంబినేషన్స్ ఉంటే నిజంగా నాకు మమ్మీ లేదు. నిన్న ఏవి చూసాము, అందరికన్నా మంచి హేవీ అంటే మన ఎవరే హేవీ బాగుంది. KGF నిజంగా చాలా బాగా అనిపిస్తుంది అన్న. సో నిజం చెప్తాను, చాలా స్టార్టింగ్ కూడా ఎవరు అంటాడు ఒక ఫ్లవర్ అనుకున్నా కానీ ఎవరంటే ఒక ఫ్లవర్ కాదు పవర్ అని నిరూపించుకున్నాడు. చాలా బాగా వాడుతున్నాం. చెప్తున్నా శివాజీ కంటే చాలా మెచ్యూర్ పర్సన్, మా ఎడ్యుకేటెడ్ తెలుగుపర్లే ఓట్లేస్తారు, చాలా మానవతావాదులు వేస్తున్నారు. కానీ పల్లె ప్రశ్న అట్లా లేదు. సో మానవతావాదులు వేస్తారు, మంచి ఎడ్యుకేటెడ్ సెట్ మన యూత్ వేస్తున్నారు, పల్లెటూరు అమ్మ వాళ్ళు వేస్తున్నారు, మన పిన్ని వాళ్ళు వేస్తారు, బయట నుంచి NRI వాళ్ళు వేస్తారు. సో ఆ రకంగా ఉంది. ఎవరికంటే ఏంటంటే మన తెలుగుడు కాదని ఒక సింపతితోని లైక్ ఏంటంటే తన గేమ్ మంచిగా ఆడుతాం తప్ప కానీ మన తెలుగుడు మనకు సింక్ అవ్వడం ఉద్దేశంతో తను తక్కువ ఓట్లు వాడే ఛాన్స్ ఉందని నేను అనుకుంటున్నాను. టాప్ 3 అయితే మీ ఓటు ఎవరికి? పల్లె ప్రశాంత్, 100% పల్లె ప్రశాంత్. ప్రియాంక, అర్జున్ గారు, శివాజీ గారు వీళ్ళిద్దరిలో తెలివైన వాళ్ళు ఎవరు అంటారు? జగన్ మీరు నేను సత్తాను మళ్ళీ నా క్వశ్చన్ అర్థం ఎందుకు నువ్వు ఎవ్వరు ఎక్కువైనా 100% శివాజీ అని చెప్తారు. ప్రియాంక, శివాజీ, అర్జున్ గారు వీళ్ళు ఎవరు బాగా గెలవాలనుకుంటున్నారు? మమ్మల్ని అయింది శివాజీ గెలవాలనుకుంటున్నాను. టాప్ 2లో ఎవరు ఉండాలనుకుంటున్నారు? టాప్ 2లో శివాజీ ఉండాలనుకుంటున్నాను. టాప్ 2లో శివాజీ ఉంది. మీ ఓటు ఎవరికి? పల్లె ప్రశాంత్. 888-6 జూమ్ చేసుకోండి, 888-6-905 ఇది పల్లె ప్రశాంత్ నెంబరు. సో ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే చాలామంది మనం బిగ్ బాస్లో చాలామంది తొక్కేస్తారు, కానీ ఇక్కడ లైవ్లో కూడా మన బిగ్ బాస్ పల్లె ప్రశాంత్ని ఓటింగ్లో తొక్కేస్తున్నారు. సో ఆ రకంగా చాలామంది నేనంటే ఎడ్యుకేటెడ్ కాబట్టి ఆర్ట్స్లో ఓటేస్తా, కానీ చాలామంది ఊర్లో ఉన్న అమ్మ వాళ్ళు ఓటేయలేకపోతున్నారు. సో ఈ రకంగా దీన్ని బిగ్ బాస్ దాన్ని పరిగణనలు తీసుకొని తనకి ఓటింగ్లో టెక్నికల్ ప్రాబ్లం రాకుండా చూసుకోవాలని కోరుకుంటున్నాను.
ఒకవేళ అమర్, అర్జున్, ప్రియాంక వీళ్ళల్లో విన్నింగ్ ఓట్ ఇస్తే మీరు ఎవరికి విన్నింగ్ ఓట్ ఇస్తారు? మళ్ళీ ఒకసారి అడగండి. అమర్, అర్జున్, ప్రియాంక వీళ్ళలో ఒకవేళ విన్నింగ్ ఇవ్వాలనుకుంటే వీళ్ళలో మీరు ఓటు ఎవరికి విన్నింగ్ ఇస్తారు? బ్రో నేను అమ్మరికి ఇస్తే మాత్రమే సూసైడ్ వేసి నచ్చిపోతా బ్రో. సో ప్రియాంక ఇచ్చినా ఓకే, ఒక అమ్మాయిలకు పడతారని చెప్పుకోవచ్చు. అర్జున్కి ఇస్తే నిజంగా తన బాహుబలి లాగా ఉంటాడు. మొన్న ఒక టాస్క్ నాకు చాలా బాగా అనిపించింది. అంటే మొన్న మన అమర్దీప్ వర్సెస్ పల్లె ప్రశాంత్ రెచ్చగోక అని మన అమర్దీప్ అంటాడు. ఆ టైంలో నిజంగా మంచి స్టెప్ తీసుకున్నాడు. ఇద్దరికి మాట్లాడి మీ ఇద్దరు కొట్లాడకన్నా మంచి స్టెప్ తీసుకున్నప్పుడు చాలా బాగా అనిపించింది అనమాట. వీళ్ళతో పోల్చుకుంటే అర్జున్ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నాను.